కువైట్లో ఇండియా స్వీట్స్ చాలా మిస్ అవుతున్నాము. 5 నిమిషాల్లో గులాబ్ జామ్ చేస్తే నమ్ముతారు. హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది మా మిల్క్ తోస్తే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అంటే బ్రెడ్ అనమాట. బ్రెడ్ కొన్న బ్రౌన్ లేయర్ అంతా తీసేయాలి. అంటే 4 పక్కల ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మనం అయితే సరిపడినన్ని మిల్క్ అయితే వేసుకోవాలి. అంటే పాలు అనమాట. అవి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకు వంటకు వచ్చేలాగా. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ 2 చేతులతో రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటికి పాకం అయితే పట్టుకోవాలి. 1 కప్పు షుగర్కి 2 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. అంటే చక్కెర మునిగేలాగా పోసుకున్నా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క, కొంచెం జఫరాన్, కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కొంచెం తీగ పాకం వచ్చి సరిపోతుంది అనమాట. ఆ తర్వాత చల్లారిన తర్వాత అందులో వేసేసుకోవడమే. కువైట్ ఇంట్లో పనిచేస్తూ మన ఇండియా స్వీట్ చాలా మిస్ అవుతాం. అందుకే ఇంట్లో ఉన్న బ్రెడ్తో 5 నిమిషాల్లో గులాబ్ జామ్ అయితే చేసాను. కువైట్ ఇంట్లో పనిచేసే ఫిలిపిన్ వాళ్ళు కూడా దీన్ని చాలా బాగుందన్నారు. ఇండియా రుచి అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఇలా చిన్న చిన్న వంటలతో మన మనసు మనమే హ్యాపీ చేసుకోవాలి. గులాబ్ జామ్ ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.